ఇక్కడ ఆడపడుచు మీ ఇంటికి వచ్చింది కాబట్టి, ఆ ఆడపడుచుకి మీరు ఏదైనా సంతోషంగా కానుక ఇవ్వటం. రూ. 100 ఇచ్చినా చాలు. లేదు ఆడపడుచు మీ ఇంటికొచ్చింది, ఓ చీర పెట్టండి, ఓ రవిక పెట్టి ఒక రూ. 100 పెట్టివ్వండి. అత్తగారింట్లో లక్షలు లక్షలకు కొనిచ్చినా ఎవరికీ చెప్పుకోదు. కానీ పుట్టింటోళ్ళు రవిక పెట్టినా మంచిది, రూ. 100 డబ్బులు పెట్టినా 100 ఇళ్ళకి చెప్తుంది ఆ యొక్క ఆడపడుచు. అంత సంతోషం పుట్టింటి నుంచొచ్చిందంటే. అలా పెట్టించుకొని ఆ ఆడపడుచుని భోజనం చేసి వెళ్ళమని చెప్పండి. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుకుంటూ భోంచేయండి. భోంచేసి ఆ తర్వాత ఆమె తన ఇంటికి వెళ్ళిపోవటం. ఇది మనకి సోదరుడు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సుఖంగా, సంతోషంగా ఉండాలని చెప్పేనని ఆ సోదరి కోరుకోవటం. ఇంటి ఆడపడుచుకి ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి. ఆడపడుచే ఇంటికి లక్ష్మి. ఆవిడ సంతోషంగా ఉండితేనే ఒక కుటుంబం అంటే ఆ యొక్క పుట్టిండ్లు అంత సుఖంగా, సంతోషంగా ఉంటుంది. ఆవిడెప్పుడు పుట్టింటి మీద దుఃఖపడకూడదనమాట. అంత సంతోషంగా అబ్బా! నా పుట్టిల్లు, నా సోదరుడు, నా తల్లిదండ్రులు, నా సోదరి ఇలాంటి ఎప్పుడైతే ఆనందంగా ఉంటుందో పుట్టిల్లు అంత అభివృద్ధిలోకొస్తుంది. అలా తనకి ఆ రోజు భోజనం చేయటం, వెళ్ళిపోవటం ఇది ఈ రాఖీ పౌర్ణమి.